ఇక కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ఇది సిట్ అధికారులు కూడా నిన్న ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. సో దాంట్లో చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఆయన దగ్గర ఉన్నటువంటి పిఏని ఆల్రెడీ ఆయన ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు, పిఏ ఇచ్చినటువంటి సమాచారం ఆయన దాదాపుగా 90% సమాచారం ఇవ్వట్లేదు. మిగిలిన 10% ఇచ్చినటువంటి సమాచారం అట్లాగే సిట్ అధికారులు సేకరించిన సమాచారంతో పూర్తిగా వైవి సుబ్బారెడ్డిని నిన్న ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి ఒకవైపు కనిపించింది. నిన్నంతా కూడా హడావిడి. సో ఈ నేపథ్యంలో ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి వైవి సుబ్బారెడ్డి వార్తల్లో ఉండకుండా చేయడానికి మరి జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చారా? సో నిన్న ఇక్కడ ఏదైతే సిబిఐ ఎంక్వైరీకి నిన్న 21 లోపు రమ్మంటే 18 రావచ్చు, 17 రావచ్చు, 16 రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, 21 రావచ్చు. కానీ 20 రోజే ఎందుకు వచ్చారు? ఇదేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ముందు రోజు కావచ్చు, ఎందుకంటే ముందు రోజే షెడ్యూల్ రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు రేపు అనేది. సో ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి ఏమైనా నిన్న వార్తల్లో ఈ ఇష్యూ లేకుండా చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ఎంక్వైరీ సిట్ అధికారులు ఈ నెయ్యి గురించి నిన్న చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే 2019 నుంచి 2023 వరకు 2 విడతల్లో 4 ఏళ్లు టీటీడీ చైర్మన్గా ఆయన పనిచేస్తున్నారు. ఎవరి సిఫార్సుతో ఇటు నందిని డైరీని మార్చారంటూ కూడా చాలా కీలకంగా ప్రశ్నించారు. మరి ఎవరి సిఫార్సు, ముఖ్యంగా ఎంత పెద్ద ఎత్తున సిఫార్సు జరిగింది, ఏ అధినేత సిఫార్సు చేస్తే ఈ నందిని నెయ్యిని మార్చారు అనేది కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి అంశం. పూర్తిగా పరీక్షల తర్వాత కూడా భోలే బాబాను ఎందుకు ఆపలేదంటూ కూడా నిన్న ప్రశ్నల వర్షం అయితే కురిపించినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా ఆయనను మార్చడంలో ఏదైతే దీనికి సంబంధించి అనుకూలంగా షరతులు కావచ్చు, ఇవన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి పాత్ర చాలా ఉంది మార్చడంలో అంటూ కూడా నిన్న 7 గంటల పాటు హైదరాబాద్లో ఆయన నివాసంలో వైవి సుబ్బారెడ్డిని విచారించినటువంటి విషయం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి, అంటే ఇప్పటికే మనం ఈ కేసుకు సంబంధించి చూస్తే 9 మందిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. టీటీడీ మాజీ ఇన్ఛార్జ్ ఈవో ధర్మారెడ్డి, తర్వాత పిఏ చిన్న అప్పన్న ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా వైవి సుబ్బారెడ్డిని కూడా ప్రశ్నించారు. ఇక తిరుపతిలోని సిట్ కార్యాలయానికి రావాలంటూ గతంలో నోటీసులు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అనారోగ్య కారణాలతో రాలేకపోతున్నారంటూ కూడా ఆయన చెప్పడం, ఇంట్లోనే ప్రశ్నించాలి కదా, ప్రశ్నించవచ్చు అంటూ కూడా అడగడం, అభ్యర్థన. ఈ మేరకు నిన్న హైదరాబాద్లో కూడా ఆయనను ప్రశ్నించినటువంటి విషయం తెలిసిందే. పూర్తిగా దీంట్లో ఏదైతే డిఐజీ మురళి నేతృత్వంలోని సిట్ బృందం తిరుపతి నుంచి నిన్న హైదరాబాద్ చేరుకుని ఉదయం 10 గంటల నుంచి, అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎప్పుడైతే దిగి అక్కడి నుంచి ప్యాలెస్లో స్టార్ట్ అయ్యారో ఇక్కడ సిబిఐ ఎంక్వైరీకి మొదలవ్వడానికి రావడానికి, సో అప్పటి నుంచి ఇక్కడ కూడా ఏదైతే సుబ్బారెడ్డి నివాసంలో 10 గంటలకు ఇటు సిట్ అధికారులు కూడా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అంటే పూర్తిగా అంతా డైవర్ట్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుకునేటటువంటి పరిస్థితి నిన్నంతా కనిపించింది. పూర్తిగా సాయంత్రం 5 గంటల దాకా ఆయన విచారణ జరిగింది. ఆ తర్వాత ఆ ప్రస్తావన వచ్చినప్పటికీ కూడా మొత్తం హడావిడంతా జగన్మోహన్ రెడ్డిదే కనిపించింది. ఈ సందర్భంగా వైవి నివాసంలో ఇటు టీటీడీకి చెందినటువంటి పలు డాక్యుమెంట్లు, ఆయన బ్యాంక్ పాస్బుక్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయన మొబైల్ ఫోన్ నుంచి డేటాను కూడా కాపీ చేసుకున్నట్లు సమాచారం. ఈ డేటా చాలా కీలకమైనది. దీంట్లో ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరికి మెసేజ్లు పెట్టారు, ఎక్కడెక్కడ లావాదేవీలు, ఏం జరిగింది ఏంటని గతంలో మనం చూసాం కదా. పూర్తిగా తిరుమలకు సంబంధించినటువంటి అందరూ సభ్యులు, మెంబర్స్, బోర్డు మీటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో వైవి సుబ్బారెడ్డి ప్రవర్తన ఏ విధంగా ఉండేదో, ఇది 5,000 10,000 చేయండి, ఇది 2,000 3,000 చేయండి, 20,000 చేయండి, అయితే ఏంటి అంటే ఈ విధంగా ఒక వ్యాపార కేంద్రంగా, వ్యాపార సంస్థలాగా దాన్ని భావించి ఏ విధంగా అంత పవిత్రమైనటువంటి కొండను, ఆ స్థలాన్ని వీళ్ళు ఏ విధంగా వ్యాపారంలో చేశారో మనం గతంలో చూసాం. సో ఈ నేపథ్యంలో కూడా ఆ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగాయి, మొబైల్ ద్వారా జరిగినటువంటి విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా సేకరించినటువంటి పరిస్థితి. అట్లాగే చిన్నప్పన్న ఎలా పరిచయం అన్న ప్రశ్నతో మొదలుపెట్టారు నిన్న. ఆయనను పిఏగా పెట్టుకోవడం, తర్వాత ఢిల్లీ ఏపీ భవన్లో ఉద్యోగంగా నియమించడం, ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశాల గురించి కూడా చాలా కీలకంగా సమాచారం లాబట్టినట్టుగా తెలుస్తోంది. ఇక చైర్మన్గా పాలనా వ్యవహారాలు కావచ్చు, విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడమే తన బాధ్యత అని, నెయ్యి నాణ్యత తనకే సంబంధం అంటూ కూడా ఆయన వాళ్లతో అడిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక తనకు వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన భక్తి అని, ఇక తనే అడిగి మరి ఈ టీటీడీ చైర్మన్ పదవిని కూడా తీసుకున్నానంటూ కూడా ఆయన నిన్న చెప్పినట్టుగా తెలుస్తోంది వైవి సుబ్బారెడ్డి. తర్వాత పిఏ చిన్నప్పన్న సిట్ విచారణలో మాత్రం సహకరించలేదట.
సహకరించట్లేదట. అయినా కానీ తమదైన స్టైల్లో విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మరి నిన్నంతా కూడా ఏం జరిగిందనేది అందరూ చూసినటువంటి విషయమే. దీంట్లో చాలా కీలకమైనటువంటి ఈ నెయ్యికి సంబంధించి కల్తీ, అంటే కల్తీ ఒక్కటే, డబ్బు సంపాదించడమే ఒకటే కాదు. ఇక్కడ ఒక దేవదేవుడు, నిజంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఆలయం. సో దాన్ని చాలా పవిత్రంగా భావించేటటువంటి ఒక హిందువులు, ఒక ధార్మిక క్షేత్రం అది. సో నిజంగా అక్కడ ఉన్నటువంటి ఆ లడ్డూకి ఆ పవిత్రత గురించి మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ నేపథ్యంలో దాన్ని కల్తీ చేసినటువంటి విషయం చాలా పెద్దల హస్తం ఉంది. అవన్నీ కూడా బయటకు తీసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనను కాపాడే ప్రయత్నం కావచ్చు, ఆయన టాపిక్ను డైవర్ట్ చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటూ కూడా చర్చ జరుగుతూ ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ అధికార ప్రతినిధి, సివిల్ సప్లై కార్పొరేషన్ మెంబర్ మోక ఆనంద్ సాగర్ గారు లైవ్లో ఉన్నారు. సాగర్ గారు నమస్కారం. అట్లాగే ఇటు రాజకీయ విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు. సార్ నమస్కారం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఎస్కే బాజీ గారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా శ్రీరామ్ గారు, ఏంటి సార్ నిన్న వైవి సుబ్బారెడ్డి దగ్గర చాలా కీలకమైన డాక్యుమెంట్లు కావచ్చు, తర్వాత వాట్సాప్ సంబంధించిన డీటెయిల్స్, మొబైల్లో ఉన్నటువంటి డేటా, ఇవన్నీ కూడా సిట్ అధికారులు సేకరించారు. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మరి ఎంతవరకు సహకరించారు మరి సుబ్బారెడ్డి గారు అనేది ఈ సిట్ అధికారులు చెప్పాలి. ఎందుకంటే దీని మీద రకరకాల వార్తలు వస్తాయి. వాళ్ళ ఛానల్స్ లోనేమో అసలు సుబ్బారెడ్డి గారు వేసిన ప్రశ్నలకి బిత్తరపోయారు. సిట్ అధికారులు